ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ లలితా సహస్రనామ వివరణలోని 701వ నామం నుంచి మనము విందాము. ఇలా ప్రతి నామానికి అర్థము తెలుసుకుని మనం పారాయణ చేసినట్లయితే అమ్మవారి యొక్క స్వరూపము మనకు తెలుస్తుంది. ఏ విధంగా లలితా సహస్రనామం ఉద్భవించింది, లలితా సహస్రనామ ప్రాముఖ్యత ఏమిటి, అసలు లలితా సహస్రనామము ఎందుకు మనము చదవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాయన్నమాట. ఈ 700 నామాలు ఎవరైతే వినని వాడు ఉన్నారో నేను ప్లేలిస్ట్ అయితే ఇచ్చి అక్కడి నుంచి అయితే వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఈ రోజున మనము 701వ నామం నుంచి అయితే మనము విందాము. 701వ నామము దేశకాల పరిచ్ఛిన్న. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు దేశకాల పరిచ్ఛిన్నాయే నమః అని చెప్పాలి. దేశ అంటే ప్రదేశ పరంగాను, కాల అంటే కాలపరంగాను, అపరిచ్ఛిన్న అంటే విభజించుటకు గాని కొలుచుటకు గాని వీలు లేనిది అని అర్థం. సాధారణంగా ఒక వ్యక్తి ఒకే కాలంలో ఒకే ప్రదేశం వద్ద ఉండటం కుదురుతుంది, కానీ ఒకే కాలంలో వేర్వేరు ప్రదేశాల వద్ద ఉండటం కుదరదు. ఈ నియమ నిబంధనలు సృష్టిలోని జీవులందరికీ వర్తిస్తాయి. కానీ ఈ సృష్టి స్వరూపిణైన అమ్మవారు ఒకే సమయంలో వేరు వేరు ప్రదేశాల్లో కూడా ఉండగలదు. కాబట్టి ప్రదేశపరంగాను కాలపరంగాను మనం సాధారణంగా చెప్పుకునే నియమాలు అమ్మవారి పట్ల చల్లమన్న మాటే కదా. అమ్మవారు చోటు లాంటిది కాబట్టి భారతదేశంలో ఉన్న చోటు, అమెరికాలో ఉన్న చోటు, ఆఫ్రికాలో ఉన్న చోటు, ఇలా ఏ ప్రదేశాల్లో ఉన్న చోటు ఆవిడే కాబట్టి ఒకే కాలంలో భారతదేశంలోను, ఆఫ్రికాలోను, అమెరికాలోను అలాగే అన్ని చోట్ల ఉండగలదు అనడంలో ఆశ్చర్యమే ఉంది. అది కాక ఈ దేశ కాలాలకు అతీతంగా వాటికన్నా ముందు నుండే ఉన్నది. అవి ఉన్నప్పుడు లేనప్పుడు ఉంటుంది కదా, ఉంటుంది కూడా, ఇక ముందు కూడా ఉంటుంది. కాబట్టి అమ్మవారి దేశ కాలాలకు పరిమితం కాదు. వాటి చేత కొలవబడి ఒక చట్రంలో బిగింపబడి పరిమితమయ్యేది కాదు. దేశకాలాల చేత కొలుచుటకు అవకాశము లేనిది అని ఈ నామానికి అర్థం. తర్వాత 702వ నామము సర్వగా. ఇది 3 అక్షరాల నామం. ఈ నామం అమ్మవారు నమస్కరించేటప్పుడు సర్వగాయై నమః అని చెప్పాలి. సర్వ అంటే సర్వదేశ కాలముల యందు, గా అంటే అంతర్యామినిగా ఉండునది అని అర్థం. అమ్మవారు ఉన్నది అని ఒకడు అన్నా, అమ్మవారు లేదు అని ఇంకొకడన్నా ఆ ఇద్దరు అమ్మవారిని స్మరించినట్లే, అమ్మవారు ఉన్నట్లే. అమ్మవారు సర్వత్రా సర్వకాలాల్లోనూ అంతర్యామిగా ఉంటుంది. అన్నింటా ఉంటూ అన్నింటినీ గమనిస్తూ అన్నింటిలోనూ చరిస్తూ ఉంటుంది. అమ్మవారి దేశకాల పరిచ్ఛిన్న లక్షణమే ఈ సర్వగా అన్న నామాన్ని కూడా నిర్ధారిస్తుంది. అన్ని జీవజాతుల్లోనూ, అన్ని వస్తువుల్లోనూ, అన్ని ప్రదేశాలను ఉండేది అమ్మవారు. అందుకే ఆమె సర్వగా, సర్వత్రగా కూడా అవుతుంది. సర్వ దేశకాలయములందు అంతర్యాముగా ఉండునది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 703వ నామము సర్వమోహిని. ఇది 5 అక్షరాల నామం. ఈ నామం అమ్మవారు నమస్కరించేటప్పుడు సర్వమోహిన్యే నమః అని చెప్పాలి. సర్వ అంటే సర్వ ప్రపంచమును, మోహిని అంటే మోహింపజేయునది అని అర్థం, భ్రమింపజేయునది అని అర్థం. నిజానికి అక్కడ ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్లు కనిపించడాన్ని, లేదా అదే వస్తువుగా ఉండి అది కాకుండా కనిపించడాన్ని మోహము అంటారు. ఆకాశము నీలం రంగుగా ఉండటం ఇలాంటి దానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చును. జీవించడానికి అమృత తత్వాన్ని పంచిపెట్టడం ఈ మోహనం వలనే జరుగుతుంది. పరిశీలనలు అన్ని పరిశీలనకుల్లో ఉంటాయి, కానీ పరిసరాల్లో కాదు. ఫలాని వాడు ఇష్టమని ఒకటి చెబితే ఇలా చెప్పిన వాడికి అవతలి వాడు ఇష్టం కాబట్టి అవతలి వాడు ఇష్టం అవుతాడు. అంతేకాని ఇష్టడని వేరే ఉండదు. ఈ ఇష్టం చెప్పే వాడిలోదే కానీ పరిసరాల్లోది కాదు. ఇది ఒక రకమైన మోహం క్రిందకే వస్తుంది. గ్రీకు పురాణాల్లో మోహ, రాక్షస, అసుర లక్షణాలు మూడింటిని మాయాదేవికి కూతుళ్ళుగా సంకేతిస్తారు. ఈ మాయకు పైన మాయావి అని రాక్షసుడు కూడా ఉంటాడు. ఈ మోహన లక్షణం అవసర నిమిత్తమే జగత్తుల అమ్మవారి చేత ఉంచబడింది. గడ్డి మీద మనకున్న అభిప్రాయమే గొడ్డుకు కూడా ఉంటే ఇక అది తినకపోవచ్చు. అలాగే కుడితి మొదలైనవి మనం వాటిని తినం. రాగము కూడా
కదా. వాటి యందు గొడ్డుకు మోహం లేకపోతే అది కూడా వాటిని తినదు కాబట్టి అవి బ్రతకడం కోసం వాటి యందు గొడ్డుకు మోహం పెట్టింది. మన విషయానికి వస్తే మనకి వేటి యందు మోహం ఉండాలో వాటి మీదే మనకు మోహం ఉంటుంది. అయితే ఈ మోహము పరిధుల దాటితే వ్యామోహానికి దారితీసి మళ్ళీ వాటి వలనే దెబ్బతింటాం. జీవులందరినీ ఈ మోహంలో తన వశంలో పెట్టుకునే అమ్మవారు సర్వశంకరి, సర్వమోహిని అనే పేర్లతో పిలువబడుతుంది. జగన్మోహిని రూపంలో త్రిమూర్తులను, దేవ దానవులను కూడా మోహంలో పడేసేది ఈవిడే. ఆకాశం నీలంగా ఉన్నట్లు కనబడుతుంది. నిజానికి అక్కడ అలాంటి రంగు లేకపోయినా ఈ మోహినీ దేవిని ఈ ఆకాశ నీలవర్ణ దేవిగా చెప్తారు. ఈ మోహినీ దేవినే శ్యామల అని కూడా అంటారు. మతంగ మహర్షి ఈ శ్యామల ఉపాసన విధిని ఇచ్చారు. అందుకని ఈవిడ మాతంగిని అయింది. తైత్రీయంలో చెప్పబడిన తన్మహ ఇత్యుపాసీత మహాద్భవతి తన్మమ ఇత్యుపాసీత మొదలైన మంత్రాలన్నీ ఈ ఉపాసనకు సంబంధించినవే. మహాకవి కాళిదాసు ఆసువుగా చెప్పిన జయ జయ సుధా సముద్రాంత అనే శ్యామలాదండకం ఈ మాతంగిని దేవతకు సంబంధించినది. ఈ మాతంగిని ఒక వీణ పట్టుకుని ఉంటుంది. ఈ మాతంగీశ్వరి ఉపాసనలో జగత్తంతా సంగీతమయంగా కనబడుతుంది. ఈ ఉపాసనలో ప్రకృతి బాగా శృతి కలవాలి. ఈ మాతంగీశ్వరి ఉపాసన ద్వారా ఎదుటివారికి కావాల్సిన నియమ విషయాలు ముఖ్యంగా ఉపన్యాసాలలో వస్తాయి. ఈ ఉపాసన లక్షణాన్ని తన్మయీకరణం, తూగు, మదం అని కూడా అంటారు. జయహల మద ప్రియే అని అమ్మవారిని సంబోధిస్తారు. పూర్ణదీక్షాపరులకి విషయాలు బాగా తెలుస్తాయి. ఈ ఉపాసకులు ప్రతిరోజు పూర్ణామయ, దక్షిణామయ, ఊర్ధ్వ అధో దిశలకు సంబంధించిన షడామ్నాయాల అధ్యయనం చెయ్యాలి. వాస్తవానికి ఈ 6 చేయడానికి చాలా సమయం పడుతుంది. వీటితో పాటు ప్రాతకాలం లేస్తూనే రశ్మిమాల మహామంత్రాలు చేయాలి. ఒకటి ఓం సోహం, హంస శివ సోహం, హ్రీం ఔసం సౌహం, ఇలా ఎన్నో మంత్రాలు చేయాలి. ఇవన్నీ శ్రీ విద్యా నిత్యానికములు అనే పుస్తకంలో ఉన్నాయి. శ్రీ విద్యా నిత్యానికము అనే పుస్తకంలో ఉంటాయి. కావాలంటే అక్కడికి వెళ్ళి మీరందరూ కూడా చదువుకోవచ్చు. ఆనికము అంటే అవిసునందు తాను అంటే మెలకువ నుండి నిద్ర వచ్చేంత వరకు చేయవలసినవి అన్నమాట. సమస్యలు కల్పించుకునేవాడు, వాటిపై మనసు ఉన్నవాడు ఇవి చేయకూడదు. అలాగే లౌక్యాన్ని ప్రదర్శిస్తూ శ్రీ విద్యను ఉపాసించే వారు కూడా చేయడం అంత మంచిది కాదు. చేస్తే వారి పిల్లలు మూకాన్మత్త బధిర ప్రేష్యా అంటే మోగవారు, చెవిటవారు మృత్యులుగాను తయారవుతారు. తస్మత్ జాగ్రత్త అని చెప్తూ ఉన్నారు. సర్వ ప్రపంచమును ముహింపజేయనది అని ఈ నామానికి అర్థం అన్నమాట. తర్వాత 704వ నామము సరస్వతి. ఇది 4 అక్షర నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు సరస్వతి అయిన మహా అని చెప్పాలి. సరస్వతి అంటే ప్రవహిస్తూ ప్రసరించు ప్రజ్ఞ. సరస్ అంటే ప్రవహించుట. ఈ లక్షణము కలదాన్ని సరస్వతి అంటారు. మన అభిప్రాయాన్ని సూచించే పింగళానాడి సూర్య సంబంధమైనదైతే ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి కావలసిన వాక్కును సూచించే ఎడానాడి చంద్ర సంబంధమైనది అవుతుంది. అప్పుడు ఈ రెండింటిని సమన్వయపరుస్తూ సరస్వతి రూపంలో వాక్స్ ప్రసారాన్ని సూచించే సుషుమ్నా నాడి అగ్ని సంబంధమైదవుతుంది. ఈ సరస్వతి వెనుక సావిత్రి, గాయత్రి ఉంటారు. ఋగ్వేదంలో సరస్వతి సూత్రంలో సరస్వతి గురించి చెప్తూ ఉన్నారు. ఓం ప్రణోదేవి సరస్వతి వాజే భీర్వాజినీవతి ధీనా మవివిత్ర్య వతు అని చెప్పబడింది. ప్రకాశవంతమైన ఓ సరస్వతి, వేగము కలిగిన నీవు నీ వేగము చేత మా బుద్ధులను రక్షించుదానవే మమ్ము రక్షించుదువుగాక అని ఈ మంత్రానికి అర్థం అన్నమాట. బుద్ధి తిన్నగా ఉంటే కష్టాలు నష్టాలు రావు. పెడబుద్ధి, దుష్టబుద్ధి ఉంటేనే వస్తాయి. కాబట్టి ఆ బుద్ధిని ముందు రక్షింపమని ఈ మంత్రంలో కోరడం జరుగుతుంది. గాయత్రి మంత్రం కూడా ఇలాంటిదే. సరస్వతి అనుగ్రహ ప్రాప్తికి పై మంత్రాన్ని పఠిస్తూ సరస్వతి ఆకును ఆవు నేతిలో ముంచి హోమం చేయాలి. సమస్త విద్యలకు సరస్వతి అధిదేవత. ఈ సరస్వతి అనుగ్రహం ఉంటేనే జ్ఞానం వికసిస్తుంది, అజ్ఞానము తొలగుతుంది. తద్వారా మాయా, మోహం, భ్రమ మొదలైనవి తొలగిపోతాయి. వాకులు చక్కబడతాయి. ధారణాశక్తులు మిన్నగా ఉంటాయి. మన వెన్నుముకలోని సుషుమ్నా నాడి స్వరూపమే ఈ సరస్వతి. తలకట్టికి మొలకట్టికి మధ్య ఉండే వెన్నుముకను ఒక వీణ
ఆకారంతో పోల్చవచ్చు. అలా పోల్చిన వీణ కశ్యపి అంటారు. దీని ఆధారంగా తీసుకుని మన వాక్కులను సరస్వతి శృతి లయబద్ధం చేస్తుంది. ఈ సరస్వతి రూపంలో ఉండేది అమ్మవారు. గంగా యమున నదులు నీలా పింగళ నడులతో పోలిస్తే అంతర్వాహిని అయిన సరస్వతి నదిని సుషుమ్నా నాడితో పోలుస్తారు. ఈ 3 నదుల సంగమ స్థానమే ప్రయాగ. అదే నేడు మనం పిలిచే అలహాబాద్ నగరం. పరమ గురువులు వాళ్ళ విశ్వ ప్రణాళికను నిర్వహించుకోవడానికి ఎన్నుకున్న కేంద్ర స్థానంలో ప్రయాగ కూడా ఒకటి అని గుర్తు పెట్టుకోవాలి. ప్రవహిస్తూ ప్రసరించే ప్రజ్ఞా స్వరూపిణి, సుషుమ్న నాడే స్వరూపిణి, అంతర్వాహిని అయిన సరస్వతి నది స్వరూపిణి, సర్వ విద్యాది దేవత, అగ్నితత్వ సూచిత అని నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. మనం ఇదివరకు నామ సర్వమోహిని, జీవులను భ్రమలో పెట్టే అమ్మవారి ఒక శక్తి లక్షణాన్ని సూచిస్తే ప్రస్తుత నామం సరస్వతి. అటువంటి భ్రమల్లోను మోహాల్లోను పడకుండా జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారి ఇంకో శక్తి లక్షణాన్ని సూచిస్తుంది. తర్వాత నామం 705 శాస్త్రమయి. ఇది 4 అక్షర నామం. ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు శాస్త్రమయ్యే నమః అని చెప్పాలి. శాస్త్ర అంటే సర్వశాస్త్రములలో అని అర్థం. మయి అంటే నిండి ఉన్నది అని అర్థం. అమ్మవారు జ్ఞానస్వరూపిణి. అజ్ఞానంలో వేదాంగాలే కాదు, ఇతర శాస్త్రాలు, సృష్టిపరమైన ఇతర విజ్ఞానాల శాస్త్రాలు ఇవన్నీ కూడా శాస్త్రాల కిందకే వస్తాయి. ఏదైనా ఒక విజ్ఞాన విషయాన్ని చెప్పేవాడు, నిర్ధారించేవాడు వీరందరూ అధ్యాపకులు, రీడర్లు, ప్రొఫెసర్లు అవుతారేమో కానీ శాస్త్రజ్ఞులు కాదు. జగసత్యాలు తట్టిన విషయాల ప్రయోగాల ద్వారా నిర్ధారపరిచేవారు శాస్త్రజ్ఞులు. ఈ శాస్త్రజ్ఞులు తెలుసుకుని కనిపెట్టి నిర్ధారించిన విజ్ఞానం అంతా శాస్త్రజ్ఞానం క్రిందకు వస్తుంది. అటు జ్ఞానము ఇటు విజ్ఞానం నిండి ఉన్న వేదాంగ శాస్త్రం అన్నింటిలోనూ ప్రకృతి స్వరూపిణి అమ్మవారి గురించి ఉంటుంది. కాబట్టి అమ్మవారు శాస్త్రమయ్యి. అమ్మవారు ఏ అవయవాల నుండి ఏ శాస్త్రాలు ఉద్భవించాయో మనము తర్వాత అయితే విందాము. సర్వశాస్త్రములో నిండి ఉన్నదని ఈ నామానికి అర్థం. తర్వాత నామం 706 గుహాంబ. ఇది 3 అక్షర నామం. ఈ నామం అమ్మవారు నమస్కరించేటప్పుడు గుహాంబాయే నమః అని చెప్పాలి. గుహ అంటే గుహకు, అంబ అంటే అధీశ్వరి లేదా తల్లి. గుహ అంటే చాలా అర్థాలు ఉంటాయి. గుహ అంటే పర్వతాల్లో ఉండే గుహ. ఈ గుహ సింహాన్ని సూచిస్తుంది, ఎందుకంటే సింహం గుహలో ఉంటుంది కాబట్టి. ఇలా చెప్పడం ఒక అలంకారిక పద్ధతి. గుహాంబ అంటే సింహానికి అధీశ్వరి, అంటే సింహాసనాధీశ్వరి అన్నమాట. అంటే అమ్మవారి కదా. గుహ అంటే దహరాకాశము అని అర్థం. ఈ గుహ పదం సత్యం జ్ఞానమంతం బ్రహ్మయో వేద నిహితం గుహాయాం పరమే హోమన్న అని అంతర్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు అని తైతీర్యంలోను మంత్రపుష్పంలోను చెప్పబడుతుంది. మనుష్యుల్లో ఉండే హృదయమే ఈ గుహ అని దీన్ని బట్టి తెలుస్తుంది. అమ్మవారు హృదయం సూచించే అనాహత చక్రాధిష్టాన దేవతని గుహాంబకి అర్థం గుహాంబకి అర్థం మనం చెప్పుకోవచ్చు. ఇదే విషయం యక్షప్రసంలో ధర్మరాజు చేత ధర్మస్య తత్వం నిహితం గుహాయాం అని, గుహ అంటే హృదయం అనే అర్థాన్ని సూచించే విధంగా చెప్పబడుతుంది. ఇంకా గుహుడు అంటే కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి అని కూడా అర్థం ఉంది. మనసుకు గురువైన వాణ్ణి గురుగుహ అని అంటారు. ఈ గురుగుహ ముద్రతోని సంగీత చక్రవర్తుల్లో ఒకరైన ముత్తుస్వామి దీక్షితారు ఎన్నో కృతులు వ్రాశారు. గుహ అంటే ఎవరికి కనబడకుండా లోపల దాగి ఉండి ప్రదేశం అని అర్థం. ఉండే ప్రదేశం అని అర్థం. దీని నుండే గుహ్య పదం ఉత్పత్తి అయింది. ఈ గుహ్య పదము జ్ఞానేంద్రియాలను కూడా సూచిస్తుంది. జ్యోతిష్ శాస్త్రాన్ని జ్ఞానేంద్రియాలను సూచించే రాశి వృశ్చికం. ఈ రాశికి అధిపతి మళ్ళీ కుజుడే, అంటే కుమారస్వామి. ఇన్ని రకాల సమన్వయం కలిగిన గుహ పదం కుమారస్వామిని సూచిస్తుంది. కాబట్టి గుహాంబ అనే నామ కుమారస్వామికి తల్లిగా. గుహ శబ్దం పరావాకును కూడా సూచిస్తుంది. అందుకని పరావాక్కు యొక్క తల్లిగా, గుహాంబ వైఖరి వాక్కు యొక్క తల్లిగా గణాంబ ముందు రాబోయే నామం ఏర్పడ్డాయి. పిల్లవేరు లాంటి వెష్టి కుండలిని సూచించే సుబ్రహ్మణ్య స్వామికి సమిష్టి కుండలిని సూచించే అమ్మవారు తల్లి వేరు లాంటిది అని నామము సూచిస్తుంది. తర్వాత సింహాసనేశ్వరి, ఉదయేశ్వరి, కుమారస్వామి తల్లి, పిల్లవేరు లాంటి వెష్టి కుండలిని తల్లి వేరు లాంటిది, పరావాకు యొక్క తల్లి అనే నామానికి అర్థాలు మనం చెప్పుకోవచ్చును. తర్వాత 707 నామము గుహ్య రూపిణి. ఇది 5 అక్షర నామం. ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు గుహ్య రూపిణి నమః అని చెప్పాలి. అమ్మవారిని సూటిగా దర్శించడం జ్ఞాన దృష్టికి మాత్రమే గోచరం, కానీ స్థూల దృష్టికి గోచరం కాదు. జ్ఞాన సంబంధమైన వేదాంగాల్లోనూ శాస్త్రాల్లోనూ బ్రహ్మసూత్రాదుల్లోనూ సూక్ష్మంగా ప్రతిపాదించబడింది కాబట్టి అమ్మవారు గుహ్య రూపిణి అవుతుంది. సూత సంహిత కూడా ఇలాగే చెప్తుంది. అదేంటంటే గురుమూర్తిం ధరాం గుహ్య విజ్ఞాన రూపిణం గుహ్య భక్తజన ప్రియతాం గుహాయం నిహతాం నుమః.
వెదుకువానులు అమ్మవారు వెదుకువాని రూపంలో ఉంటుంది. అందుకని ఆవిడ రూపం వెదుక్కునే వాడికి గోప్యంగానే ఉంటుంది. గోప్యమైన రూపం కలది అని, జ్ఞాన దృష్టికి గాని స్థూల దృష్టికి గోచరం కానిది అని, వెదుకువానులు వెదుకువాని రూపముగా గోప్యంగా ఉండునదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత నామము 708 సర్వోపాధి వినిర్ముక్త. ఇది 8 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు సర్వోపాధి వినిర్ముక్తాయే నమః అని చెప్పాలి. సర్వ అంటే సర్వ విధములైన, ఉపాధి అంటే ఆధారముల చేత, వినిర్ముక్త అంటే నిశ్శేషంగా విడిచి పెట్టబడినది అని అర్థం. ఉపాధి అంటే సమీపంలో అధిష్ఠించి ఉండేది అని అర్థం. మనకు అత్యంత సమీపంలో సన్నిహితంగా ఉండేది మన శరీరమే కాబట్టి మనకు మన శరీరం ఒక ఉపాధి అవుతుంది. ఈ ఉపాధి మనకు ఉన్నప్పుడు అమ్మవారు మన రూపంలోనే తెలియబడుతుంది. ఈ ఉపాధి మనకు లేనప్పుడు ఆవిడ రూపంలోనే ఉంటుంది. మన విషయాలు, నిబంధనలు, ఆదర్శాలు, ఆశయాలు, లక్ష్యాలు, మూల సూత్రాలు ఇవి అన్ని కూడా మన ఉపాధులే. సృష్టి స్థితి లయాత్మకంగా ఉన్న మన శరీరంలోని ఈ ప్రపంచంగాని ఒక కళాశాల లాంటిది. కళాశాల తెరిచే కాలము సృష్టిని పాఠాలు చెప్పే కాలము, స్థితిని సెలవులు ఇచ్చే కాలము, లయాన్ని సూచిస్తాయి. ఈ 3 స్థితులకు అతీతంగా ఉండే అమ్మవారిని సర్వోపాధి వినిర్ముక్త అనాలి. ఈ నామానికి వేరే మంత్రము, బీజాక్షరం కూడా ఉన్నాయి. రుద్ర సూక్తంలోని నమ్మకంలో చివరకు వచ్చే త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఊర్వారోగం వందనాత్ మృత్యుర్ముఖ్యమామృతాత్ అనేది మంత్రం అన్నమాట. మన ఉపాధుల్లో కలిసి ఉన్న జీవులకు జీం అనేది బీజాక్షరం అవుతుంది. మృత్యుంజయత్వం పొందడానికి సంబంధించిన కీలక బీజాక్షరం జూమ్ అవుతుంది. మొత్తం మంత్రము ఓం హౌం జుమ్ సహ అని మృత్యుంజయ మంత్రంలోని దీన్ని జసేసి చెప్పాలి. దీన్ని మృత్యుంజయ మంత్రము అంటారు. మహామృత్యుంజయము అని కూడా ఉంది. శరీరంతో సంబంధం ఎంతగా పెట్టుకుంటే లేదా శరీరంతో సంబంధం ఎంతగా ఆలోచిస్తే అంతగా ఈ మంత్రం పట్టుబదు. ఉదాహరణకు బీపీ ఉందని తెలియకుండా బీపీతో ఎన్నో రకాలు బ్రతికేవారు చాలా మంది ఉంటారు. వైద్యుడి బీపీ ఉందని చెప్పగానే చేస్తారు, శాపం పెట్టినట్టు. అంటే తన ఆరోగ్యం గురించి ఎంతకాలం గుర్తుండదో వాడు అంతగా ఆరోగ్యవంతుడిగా జీవిస్తాడు. అనారోగ్యం గుర్తున్న దగ్గర నుండి అనారోగ్యంగా ఉన్నట్లు బాధపడుతూ జీవిస్తాడు. సర్వవిధములైన ఆధారముల చేత నిశేషంగా విడిచిపెట్టబడినది అని ఈ నామానికి అర్థం. తర్వాత నామం 709 సదాశివ పతివ్రత. ఇది 8 అక్షరాల నామం. ఈ నామం అమ్మవారు నమస్కరించేటప్పుడు సదాశివ పతివ్రతాయే నమః అని చెప్పాలి. సదాశివ అంటే సదాశివుని యందు లేదా సదాశివుని యందు, పతివ్రత అంటే పాతివ్రత్య ధర్మం కలిగినది అని అర్థం. ఎల్లప్పుడూ మంగళకరమైన వాడే సదాశివుడు. మానసిక దారిద్ర్యం తిరిగినటువంటి వానికి ఈ శివత్వం ఉంటుంది. కొందరికి దారిద్ర్యం భౌతికంగా లేకపోయినా మానసికంగా ఉంటుంది. అటువంటి వారికి ఆ జన్మలో శివత్వం వచ్చే ఆస్కారం లేదు. ఈ శివత్వం ఉంటే సత్యం, సుందరం రెండు ఉంటాయి. నవవిధ భక్తుల్ని సాధారణంగా చెప్తారు. ఈ పాతివ్రత్యాన్ని పదోదానిగా చెప్పవచ్చు. ఈ ప్రాతివత్య అన్న దానికి ఆంగ్లంలో సరి అయిన మాటే లేదు. శివుని యందు జీవితం వ్రతంగా కలిగినది అమ్మవారు. అందుకని సదాశివ పతివ్రత. శివునిలో పూర్తిగా అన్ని విధాల సంబంధాన్ని కలిగి ఉన్నది అమ్మవారు. రూపంలోను నామంలోను పంచకృత్యాలను ఇలా అన్నింటిలోనూ సామ్యం, సర్వ సమానత్వం కలది అమ్మవారు. ఇలా రూపనామాలతో సహా తన జీవితాన్ని భర్త యందు వ్రతంగా కలిగినది కాబట్టి అమ్మవారు సదాశివ పతివ్రత. సదాశివుని యందు పాతివ్రత్యం కలిగినది అని ఈ నామానికి అర్థం. తర్వాత 710వ నామం సంప్రదాయేశ్వరి. ఇది 6 అక్షరాల నామం. ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు సంప్రదాయేశ్వరి నమః అని చెప్పాలి. సంప్రదాయ అంటే సంప్రదాయమునకు, ఈశ్వరి అంటే ప్రభ్యు లేదా అధినాథురాలు అని అర్థం. కాలంతో పాటుగా మార్చవలసిన అవసరం లేకుండా పారంపర్యంగా వస్తున్న పద్ధతులను సంప్రదాయము అంటారు. ఇది ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా ఉండవచ్చు. వారి దెబ్బ తగలకుండా అదే విధంగా వారిచే కొనసాగింపబడేట్లుగా చేస్తుంది కాబట్టి అమ్మవారు సంప్రదాయేశ్వరి. విమర్శనాత్మకమైంది తత్వశాస్త్రం అయితే, పరిశీలాత్మకమైంది తర్కశాస్త్రం, ఆచరణాత్మకమైంది యోగ శాస్త్రం అవుతుంది. అలాగే సమన్యాత్మకమైంది సత్యం అయితే, ధారణాత్మకమైంది ధర్మం అవుతుంది. అందుకే విష్ణు సహస్రనామంలో ఆచార ప్రభో ధర్మస్య ప్రభురచ్యుత అని చెప్పబడింది. ఆచరించేవాడిని బట్టి ధర్మం ఉంటుంది. ఆ ధర్మానికి ప్రభువు అని దీని అర్థం. ధారణ చేసేది ధర్మం అవుతుంది. ధర్మం ఆచరింపబడితే గుణం అవుతుంది. సత్యం, క్షమ, శాంతి, దాంతి ఇవన్నీ ధర్మాల లక్షణాలు అయితే, వీటిని కలిగిన వానిలో అవి గుణాలు అవుతాయి. ఇటువంటి గుణాలను కలిగిన భాగవతములు జీవిత చరిత్రలు చెప్పేది భాగవతం. సత్యం గొప్పదే కానీ సత్యాన్ని పలికేవాడు సత్యం కన్నా గొప్పవాడు అనే విషయం భాగవత పఠనం వల్ల తెలిసింది. ఇదంతా సంప్రదాయం చెప్పే విషయం. తాని ధర్మాన్ని ప్రథమాన్యాసం అని పురుష సూత్రం చెబుతుంది. పూర్వం ఎలా ఉందో అలాగే ఈసారి కూడా అనే విధంగా అన్ని
ఉంటే అన్ని ఉంటే అది సంప్రదాయాన్ని తెలియజేస్తుంది. ఈ సూత్ర ఆచార వ్యవహారాలు ఏర్పాటు అవుతాయి. పాలక పాలిత గురు శిష్యాది సంప్రదాయాలన్నింటినీ నడిపేది అమ్మవారు. సంప్రదాయాలను కొనసాగినట్లు చూచి అధినాథురాలని మన ప్రవర్తన సంప్రదాయముగా మలచునదిగా చేయునది అని ఈ నామానికి అర్థాలన్నమాట. తర్వాత మనము 711 నామం నుంచి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారి యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.